మానవుడు సప్తగోదావరిని స్నానం చేసి సూర్యునిచే ప్రతిష్ఠించబడిన భీమేశ్వరుని దర్శించినచో 7 జన్మముల నుండి చేసిన పాపముల వల్ల కూడా విముక్తుడగుచున్నాడు. ద్రాక్షారామ క్షేత్ర వైభవాన్ని చాటి చెప్పే కొన్ని శ్లోకాలను ఇందాక మనం చెప్పుకున్నాం. దక్షిణ కాశీగా ప్రసిద్ధికెక్కిన ద్రాక్షారామం భోగ మోక్షాలకు పుట్టినిల్లు. పంచారామాలలో ఒకటి. పూర్వం శివుడు త్రిపురాసుర సంహారం చేసినప్పుడు శివుని చేత విడబడిన నారాయణాస్త్ర దాటికి త్రిపురములోని సమస్తములు బూడిద కుప్పలైనట్టుకి త్రిపురాసురుల కులదైవమైన పంచభూతాత్మకము పంచతత్వము అయిన శివలింగము మాత్రము చెక్కు చెదరలేదు. ఆ పంచబ్రహ్మ పంచాక్షరి పంచతత్వ పంచభూతమైన ఆ లింగాన్ని ఆ శివపరమాత్మ 5 ఖండాలుగా చేసను. అందు ఒక భాగాన్ని ఇంద్రుడు కృష్ణానదీ తీరంలో ప్రతిష్ఠించను. అది అమరామంగా ప్రసిద్ధి చెందను. భీమవరం సమీపాన గల గునుపూడి గ్రామంలో చంద్రుడు ఒక ఖండాన్ని, శ్రీరామచంద్రుడు పాలకొల్లులో ఒక ఖండాన్ని, సామర్లకోట సమీపాన కుమారస్వామి ఒక ఖండాన్ని ప్రతిష్ఠించగా ఆ ఈశ్వరుడు తాను ద్రాక్షారామనందు భీమేశ్వరుడని భీమనాథుడని పేరుతో వెలసి అందు ఐక్యమయ్యను. శివుని చేత ఖండించబడిన త్రిపురాసురులచే పూజించబడిన లింగము యొక్క 5 ఖండములు ప్రతిష్ఠితమైన అమరావతి, పాలకొల్లు, సామర్లకోట, భీమవరం, ద్రాక్షారామ క్షేత్రములు అమరామం, శిరారామం, భీమారామం, సోమారామం, ద్రాక్షారామం అనే పేర్లతో పంచారామాలుగా ప్రసిద్ధి.